ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది తాటిపండు. ఈ తాటిపండు ఇలాంటి పెద్ద పళ్ళు, 2 పళ్ళు దూసి తీసానండి. దూసి తీసేసి ఇందులో తగినంత బెల్లం వేసి చక్కగా పొయ్యి మీద ఇలాగా ఒక జాములాగా ఉడికించేసాను. ఇది జామకా అండి అనుకోవద్దు. ఎందుకంటారా, మనం దూరంగా మన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మన పిల్లలు కానీ మన చుట్టాలు కానీ ఎవరన్నా తాటిరొట్టు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. దూరం తాటిరొట్టు పంపించాలి అంటే పాడైపోతుందండి. ఉడుకుగా ఉన్నది కదా వాతావరణం, అలాంటప్పుడు ముందే పాడైపోతుంది అనమాట. ఈ తాటిపళ్ళు వచ్చినప్పుడే కదా మనం ఇలా చేయగలం. చక్కగా ఏం చేస్తారంటే, తాటి దూసి తీసేసిన తర్వాత దానికి తగ్గ బెల్లం వేసేసి ఇలా చక్కగా చిక్కగా ఉడికించేయండి. బెల్లం వేసిన తర్వాత కొంచెం పలసన వస్తుంది అన్నమాట. ఇలా గట్టిగా అవ్వాలంటే మనం ఇలా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగున అంటేస్తుంది. మరి తాటి పేసం అనేది జిగురు ఎక్కువ కదా, మందంగా ఉంటుంది కదా, అందుకు తీలి గిన్నెది ఏ గిన్నె అయినా కూడా అంటుతుంది అనమాట. అంటుతుంది అంటే మాడుతుంది అనమాట. మాడకుండా ఉండాలి అంటే ఇలా 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 తిప్పుతూ ఉన్నాం అనుకోండి, ఇలా చక్కగా ఉడికింది. ఇది ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఏదన్నా బాక్స్లో పోసేసి గట్టి మూత బాక్స్లో పెట్టేసుకోవాలి. మనం అమ్మాయి ఉందనుకోండి దూరం, వాళ్ళకి చక్కగా బాక్స్ పంపించేశారనుకో, అక్కడ వాళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 7-8 సార్లు వరకు కూడా తాటి రొట్టె కానీ, తాటి బూరెలు కానీ, తాటి గారెలు కానీ, అలాగే తాటి ఇడ్లీ కానీ వేసుకుంటారనమాట. అప్పుడప్పుడును ఒకసారి కాకుండా తాటిపళ్ళు దొరకని వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళకి పంపించాలి. అడుగుతారు, వాళ్ళకి ఇష్టమని మనకు తెలుసు, పంపించలేము. 2-3 రోజులకి వెళ్ళాలి అన్న చోటు ఉంటుంది చూసారా, అప్పుడు రొట్టు అయితే ఉండదండి, పాడైపోతుంది ఎంత బాగా మనం చేసి పంపించినప్పటికీ కూడా. తాటి పునుకులు, తాటి గారెలు అంటారా, ఓ 4 రోజులు, ఓ 5 రోజులు ఉంటాయి. కానీ మరి వెళ్ళిన తర్వాత అవి పాడైపోతాయి అని తినేస్తారు కదా, గమ్మున అయిపోతాయి. తర్వాత కావాలంటే మళ్ళీ మనం ఎప్పుడన్నా వెళ్ళాలి, పట్టుకెళ్ళాలి. కానీ తాటికాయలు వచ్చినని చెప్పి కదా మరి తాటి బూరెలన్నా తాటి రొట్టెలన్నా చేసుకునేది. అలాంటప్పుడు ఇలా దూసేసేసుకుని ఫ్రిడ్జ్లో భద్రపరుచుకుని వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోయామనుకోండి, 2-3 రోజులు ఫ్రిడ్జ్లో తీసింది ఏమి పాడైపోదు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చక్కగా. అప్పుడు వాళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా, కావాల్సినప్పుడు వేసుకుని మనం ఉన్నప్పుడు చేసి పెట్టవచ్చు. ఇలా చేసుకుంటారని ఎవరికన్నా కలిసి వస్తుందని మరి నా ఒక్క అభిప్రాయం. నాకు మా ఫ్రెండ్ తెలుసు, నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తను చెప్పింది. చిన్నమ్మగారు ఇలా భద్రపరుచుకుంటారంటండి, మీరు ఇలా చేయండి. ఎవరికన్నా మరి చేసి మీరు వీడియో పెట్టండి. ఎవరికన్నా ఇలాంటి పంపాలే చేయాలన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది కదా. తాటి రొట్టెని చాలా సరదా పడతారు కదా, చాలా ఇష్టపడతారు కదా. ఇలా చేసి పంపితే వాళ్ళే చేసుకుంటారు కదా. దూరంగా ఉన్న వాళ్ళు పంపాలంటే తాటి రొట్టె అక్కడికి వెళ్ళేటప్పుడు పాడైపోద్ది కదా. అదే ఇలా దూసి అయితే చక్కగా ఉంటుంది కదా అని. కానీ ఇలా దూసి చేసి మనం చల్లారిన తర్వాత భద్రపరుచుకుంటాం కదా ఫ్రిడ్జ్లో, సంవత్సరం వరకు నిలవ ఉంటుందంటండి. నేనైతే ఇదే చేయడం సమండి, ఇంతకుముందు ఎప్పుడు నేను చేయలేదు. మరి మామిడి పళ్ళు వచ్చినప్పుడు మామిడి పళ్ళు కూడా మరి తీసుకుని ఉంచుకుంటున్నారు, నిల్వ చేసుకుంటున్నారు కదా. మరేమో అలానే తాటి తాండ్ర చేసుకున్నట్టే మామిడి తాండ్ర చేసుకుంటారు, మామిడి తాండ్ర చేసుకున్నట్టు తాటి తాండ్ర కూడా చేసుకుంటారు. తాడిసాప ఒక రకం, ఇది ఒక రకం. ఇది కూడా చక్కగా భద్రపరుచుకుని సంవత్సరం అంతా వాడుకోవచ్చు. తాడిసాప కూడా సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఇలాగా నాకైతే తాడిసాప విధానం తెలుసు, అలా చేశాను, పెట్టాను. ఈరోజు కూడా మొదలు పెట్టాను. మరి అది తాడిసాప పూర్తూనే ఉండాలని కొంచెం దలసెక్కే వరకును చేస్తాను, మీకోసం చూపించడం కోసం. అందరికీ వీలవుతుంది, అందరూ చేసుకుంటారని కాదు, చూస్తే ఇలా చేసుకుంటారా, ఇందులో ఇంత కష్టం ఉంటుందా, ఇంత బాగుంటుందా అని అర్థమవుతుంది కదండి. అందుకో కొంత కష్టపడుతున్నాను అన్నమాట. కానీ ఇలా దూసి చేసుకుని ఉంచుకుంటే దూరం వాళ్ళకి పంపుకుంటే వాళ్ళు అక్కడ మనం చెప్తాం, ఇందులో ఏముందండి, బెల్లం వేసేసాను కదా, చక్కగా తాటి పేసంలో బెల్లం వేసేసి ఇలా ఉడికించేసాను కదా. మనం వాళ్ళకి పంపిన తర్వాత ఇంట్లో ఓన్లీ నూకేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పిండి కలుపుకుంటే గారెలు, బూర్లు వేసుకోవచ్చు, తాటి బూర్లు, తాటి గారెలు. అదే కనుక రొట్టె వేసుకోవాలనుకోండి, ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, నీటిలో వేసుకుని ఒక గ్లాసు నూక చక్కగా ఒక 4 స్పూన్లు, ఒక గ్లాసు అంటే 1/2 కేజీ నూక వేసుకున్నారనుకోండి, ఇలాంటి స్పూన్తో 4 స్పూన్లు ఈ తాటి దూసే పేసం వేసుకున్నారనుకో, రొట్టె అయిపోతుందండి. చక్కగా రొట్టె అవుతుంది, 4 ముక్కలు తినొచ్చు అనమాట. అలా చేసుకుంటారు 4-5 మాటలు. బాగుంటుంది కదండి, ప్లాన్ చాలా బాగుంది కదా, నాకైతే నచ్చిందండి. దూరంగా ఉన్న వాళ్ళకి పంపుకోవడానికి చెయ్యాలని మంచిగా చాలా బాగుంది. అలాగో మా పడ్డన్నాళ్ళు మామిడి పళ్ళు, తాటిపళ్ళు వాళ్ళ గుమ్మ ఎదురుగుండా పడతాయి, నాకు తెలిసిన అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర. పడ్డన్నాళ్ళు తీసి ఉంచండి, మామిడి పళ్ళు మేము ఇలా చేసుకుని ఇలా చేసుకుంటామని చెప్పారంట. చిన్నమ్మగారు ఇలా చెప్పండి, మీరు కూడా వీడియోలు చేస్తున్నారు కదా, ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అని ఆ అమ్మాయి చెప్పగా నేను చెయ్యగా మీకు చూపించడం జరుగుతుందండి. చక్కగా ఎవరికన్నా ఇలా పంపాలనుకుంటున్నారా,
దూరం ఇలా చేసింది అమెరికాను కూడా పంపొచ్చు అంటండి. మరి సంవత్సరం అంతా ఉంటుందంటే ఎందుకు పంపకూడదు, ఈజీగా పంపొచ్చు కదా, చక్కగా తింటారండి. మన వాళ్ళు ఎక్కడన్నా ఉంటే కావాలని ఇలాంటివి తినాలని అనుకుంటారు కదా, అలాంటప్పుడు చక్కగా ఇలా చేసి పంపుతారని. ఏముందండి, చెప్పాను కదా, రెండో మాట చెప్తున్నాను అనుకోకపోతే, ఇలా తాటిపండు తెచ్చిన తర్వాత చక్కగా మాగొట్టేసి కలిపేసి దీని నుంచి వచ్చే దూసంతా తీసేయాలండి. కొంచెం కష్టమే మరి, అయినప్పటికీ తీసేసిన తర్వాత ఇందులో వేసేసి అందులో దానికి తగ్గ బెల్లం, అంత బెల్లం వేసానండి నేను. వేసేసి బెల్లం పాకం వచ్చి కొంచెం పలసపడింది. అలా తిప్పగా 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 ఉడికి ఇలా గట్టిపడింది. ఇది చల్లారితే ఇంకా గట్టి అవుతుంది. చక్కగా ఒక డబ్బాలో పోసేసి గట్టి మూత దాంట్లో నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేస్తానండి. సంవత్సరం అంతా వాడుకోవచ్చంట. కానీ నాకు అమ్మాయిలు ఉన్నారు కదా, మా జ్యోతి కానీ, మా వర కానీ, మా మహాలక్ష్మి కానీ, మా కామాక్షి కానీ, మరి మా లేఖ కానీ ఉన్నారండి, దూరంగా ఉన్న వాళ్ళ గురించి. మరి వాళ్ళకి కావాలన్నప్పుడు చేసుకోవాలంటే నేను ఇలా చేసి ఇవ్వాలి కదా, అందుకే ఇలా చేశారన్నమాట. మీరు కూడా ఇలాగ ఎవరికన్నా పంపాలి మన పిల్లలకి, కోడళ్ళకి అనుకుంటున్నారా? మీ వాళ్ళు ఎవరికన్నా ఇలా తాటి ఇష్టం ఎలా అనుకుంటున్నారా? ఇలా చేసి పంపించేయండి, హ్యాపీగా వాళ్ళే చేసేసుకుంటారు. సరేనా? చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.